హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఫస్ట్ పార్ట్ చూసామండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చి మ్యాథమెటిక్స్. ఇక్కడ మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి 1.5 మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చాడు చూద్దాం. చూడండి, 10 × 10 ప్లస్ 400 డివైడెడ్ బై ఓపెన్ బ్రాకెట్ 100 మైనస్ ఓపెన్ బ్రాకెట్ 50 మైనస్ 3 × 10 బార్ ఇంటూ బ్రాకెట్ క్లోజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సాధన అనేది మనం చేద్దాం. ఫస్ట్ మనం ఇచ్చింది రాసుకుందాం. చూడండి, చూస్తే సాధన 10 × 10 ప్లస్ బ్రాకెట్ 400 డివైడెడ్ బై మిసల్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం 100 మైనస్ 50 మైనస్ 3 × 10 బార్. అండ్ ఇది మనకి ఇచ్చిన సమ్ ఏంటండి, ఇది. దీన్ని మనం వడంబస్ సూత్రం ప్రకారం చూస్తే ఈ బార్ ని ఎలా క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఇవన్నీ చేసే కాలం పైన బార్ ఉంది, మరి దీని పరిస్థితి ఏమిటి? ఈ బార్ అనేది వడంబస్ సూత్రం ప్రకారం చూడండి, చూస్తే 10 × 10 ప్లస్ 400 డివైడెడ్ బై 100 మైనస్ బ్రాకెట్ 50 మైనస్ ఇక్కడ ఈ బార్ తీసి 3 × 10, దాన్ని అదే రాస్తాం 3 × 10. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 10 × 10 ప్లస్ 400 డివైడెడ్ బై 100 మైనస్ 50 మైనస్ 3 10s are 30. నెక్స్ట్ 10 × 10 ప్లస్ 400 డివైడెడ్ బై 100 మైనస్ మళ్ళీ ఇక్కడ చేద్దాం 50 నుంచి 30 తీస్తే చూడండి 50 మైనస్ 30 తీస్తే 0 20. ఓకేనా? 50 నుంచి 30 తీస్తే 20, అదే రాస్తాం 20. నెక్స్ట్ ఇక్కడ 20 అయింది, దాన్ని మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం 10 × 10 ప్లస్ బ్రాకెట్ 400 డివైడెడ్ బై 100 మైనస్ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తే అవుతుందండి 20 అవుతుంది. ఇక్కడ ఈ బ్రాకెట్ అయిపోయింది, ఇక తీసేస్తే నెక్స్ట్ 10 × 10 ప్లస్ 400 డివైడెడ్ బై ఇప్పుడు 100 లో 20 తీస్తే 100 లోంచి 20 తీద్దాం, తీస్తే 0 to 0. ఇక్కడ 10 మైనస్ 2 8 అంటే 80 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 × 10 ప్లస్ బ్రాకెట్ 400 డివైడెడ్ బై 80. ఓకేనా? నెక్స్ట్ 10 × 10 ప్లస్ 400 డివైడెడ్ బై అంటే బై 80. ఇక్కడ బ్రాకెట్ 0 0 క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు 40ని 8 చేత భాగిస్తే 540 అంటే 5 వచ్చిందన్నమాట. 10 × 10 ప్లస్ 40/80 చేసాం కదండి, 5 వచ్చింది. అప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 5 వస్తుంది. 10 × 10 ప్లస్ 5 ఇక్కడ ఎంతండి 10 10s are 100 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 105.
ఇది దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి 105. చూద్దామండి. రెండో సమ్ చూసినట్లయితే 4 లేదా అంతకు మించిన అంకెల సమాహారంతో కూడిన సంఖ్య 8చే భాగించబడుతుంది అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. మనకి ఏ ఆ సంఖ్య సరి సంఖ్య, బి చివరి అంకె 8చే భాగించబడుతుంది, సి చివరి 2 అంకెలు 8చే భాగించబడతాయి, డి చివరి 3 అంకెలు 8చే భాగింపబడతాయి. మనకి ఇక్కడ చూసినట్లయితే భాజనీయ సూత్రం ప్రకారం అంటే 8 యొక్క భాజనీయ సూత్రం సాధన 8 యొక్క భాజనీయ సూత్రం. మనం మన క్లాసుల్లో భాజనీయ సూత్రాల గురించి క్లియర్ గా ప్రతి సంఖ్యకి సంబంధించినటువంటి భాజనీయ సూత్రాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 8 యొక్క భాజనీయ సూత్రం ఏంటండి? ఏదైనా ఒక సంఖ్య యొక్క చివరి 3 సున్నాలున్నా లేదా చివరి 3 అంకెలతో ఏర్పడ్డ సంఖ్య 8చే భాగింపబడితే ఆ సంఖ్య 8చే భాగింపబడుతుంది. ఇది 8 యొక్క భాజనీయ సూత్రం అండి. ఇక్కడ మనకేమిచ్చిన ఆప్షన్ లో చూసారా? చివరి 3 అంకెలు 8చే భాగింపబడతాయి. అంటే భాజనీయ సూత్రంలో ఏంటండి? 8చే చివరి 3 అంకెలు ఏర్పడిన సంఖ్యతో ఏర్పడతాయి. ఏంటి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి. అంటే 8 యొక్క భాజనీయ సూత్రం ఏంటంటే చివరి 3 అంకెలు 8చే భాగింపబడితే ఆ సంఖ్య 8చే భాగింపబడుతుంది. 3వ లెక్కను చూసినట్లయితే చూడండి, ఇచ్చాడు 9, 7, 0 మరియు 4ను ఉపయోగించి తయారు చేసిన అతి పెద్ద అతి చిన్న 4 అంకెల సంఖ్య మధ్య తేడా ఎంత? ఇక్కడ మనకి ఏ 8991, బి 5391, సి 9261, డి 5661 ఇవ్వడం జరిగింది. సాధన చూద్దాం. సాధన ఫస్ట్ నేమ్ ఇచ్చాడు 9, 7, 0, 4లను ఉపయోగించి ఏర్పడ్డ అతి పెద్ద సంఖ్య. అతి పెద్ద సంఖ్య ఎలా రాస్తామండి? ముందు పెద్ద వాల్యూస్ రాయడం మొదలు పెడతాం. అంటే 9, 7, 4, 0. ఇప్పుడు అతి చిన్న సంఖ్య రాయాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అనేది పడకుండా ఉండాలి. ఇప్పుడు చూద్దాం. 9, 7, 0, 4ను ఉపయోగించి ఏర్పడ్డ అతి చిన్న సంఖ్య ఎంతండి? ఇక్కడ 0తో స్టార్ట్ చేస్తారు చాలా మంది. 0 కాదండి. ఈ సంఖ్యలన్నింటిలోనూ సంఖ్య చిన్న సంఖ్య 0 కూడా పక్కన వదిలేండి. 0ను వదిలేండి. వదిలేస్తే 4, తర్వాత 0 కౌంట్ చేసుకుంటాం. 0, 7, 9. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్య మధ్య తేడా చూస్తే చూడండి. 9740 నుంచి 4079 తీస్తే చూడండి. 10 నుంచి 9 తీస్తే 1.
ఇంకెక్కడ ఉందండి 3 ఉంది. అంటే ఇప్పుడు మనం మళ్ళీ క్యారీ చేసుకుంటే 30 నుంచి 7 తీస్తే ఎంత 6. ఇంకెక్కడ ఎంత ఉందండి 6 ఉంటుంది. 6 ఇక్కడ 9 నుంచి 5 తీస్తే 9 నుంచి 4 తీస్తే 5. అప్పుడు ఎంత అయిందండి 5661. ఎక్కడ ఉంది చూడండి, ఏలో ఉందా లేదు, బిలో ఉందా లేదు, సిలో ఉందా లేదు, డిలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి అప్పుడు డి. ఓకేనా. నెక్స్ట్ టైం చూద్దాం. 4వ లెక్క చూద్దాం. 4వ లెక్క చూడండి. రహీంకి దినేష్ కన్నా 10 మార్కులు ఎక్కువ వచ్చాయి. జాగ్రత్తగా క్వశ్చన్ ని చదవండి. అన్నాడు రహీంకి దినేష్ కన్నా 10 మార్కులు ఎక్కువ వచ్చాయి. జార్జ్కి రహీం కన్నా 25 మార్కులు తక్కువ వచ్చాయంటండి. అంటే రహీం కన్నా జార్జ్కి 25 మార్కుల కన్నా తక్కువ వచ్చాయి. ముగ్గురి మొత్తం మార్కులు 235. మరి జార్జ్కి ఎన్ని మార్కులు వచ్చాయి? మనకి ఏమన్నా ఇచ్చాడంటే ఇక్కడ రహీంకి దినేష్ కన్నా 10 మార్కులు ఎక్కువ వచ్చాయని మనకి ఏమి ఇవ్వాల, కానీ మొత్తం మార్కులు ఇచ్చాడు ఏంటి 235. మరి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో జార్జ్ మార్కులు ఎన్ని అన్నాడు. తీరా చూస్తే ఎవరి మార్కులు ఇవ్వలేదు, కానీ ఎవరికి ఎక్కువ వచ్చినాయి ఎవరికి తక్కువ వచ్చినాయి అనేది ఇచ్చాడు మనకి. ఇప్పుడు జార్జ్ యొక్క మార్కులు అనేది తెలుసుకోమన్నాడు. సరే కంగారు పడద్దు, ఏ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీ అవుతుంది. సరే అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఏ 80 మార్కులు, బి 65 మార్కులు, సి 90 మార్కులు, డి 75 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ముగ్గురి యొక్క మొత్తం మార్కులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూద్దాం. ఏమన్నాడు, రహీంకి దినేష్ కన్నా 10 మార్కులు ఎక్కువ వచ్చాయన్నాడు. రహీం కూడా దినేష్ కన్నా ఎక్కువ వచ్చినాయి అంట. కాబట్టి ఫస్ట్ దినేష్ ని తీసుకుందాం. దినేష్ కు వచ్చిన మార్కులు సాధన ఏమన్నాడు, దినేష్ కు వచ్చిన మార్కులు, దినేష్ కి వచ్చిన మార్కులు ఎంతండి మనకు తెలుసా? తెలియదు. దాన్ని ఏమనుకున్నప్పుడు ఎక్స్ అనుకోను. ఓకే. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, రహీంకి దినేష్ కన్నా 10 మార్కులు ఎక్కువ అన్నాడు. అంటే అప్పుడు రహీం రాసుకోవచ్చు. రహీంకి వచ్చిన మార్కులు, రహీంకి వచ్చిన మార్కులు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, దినేష్ కన్నా అంటే దినేష్ మార్కులు అన్ని ఎక్స్. అప్పుడు రహీంకి ఎన్ని అవుతాయి ఎక్స్ ప్లస్ 10. అంటే దినేష్ కన్నా 10 మార్కులు ఎక్కువ వచ్చాయి రహీంకి. దాన్ని ఏమైనా రాసుకుంటాం ఎక్స్ ప్లస్ 10. ఓకే. ఇప్పుడు దినేష్ కులో వచ్చినాయి, రహీం వచ్చి ఇప్పుడు జార్జీ రావాలి మనకి. ఇక్కడ ఏమి ఇచ్చారు మరలా, జార్జీకి రహీం కన్నా 25 మార్కులు తక్కువ అని రాసుకుంటాం. ఇప్పుడు ఏం రాస్తాం, జార్జీకి వచ్చిన మార్కులు, జార్జీకి వచ్చిన మార్కులు. ఏమన్నాడు, రహీం కన్నా అంటే రహీం ఎంత ఇక్కడ ఎక్స్ ప్లస్ 10 మైనస్ తక్కువ అన్నాడు. 25 మార్కులు తక్కువ వచ్చినాయి అన్నాడు. కాబట్టి -25. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 10 నుంచి 25 నుంచి 10 తీసేస్తే చూడండి 25 మైనస్ 10 అంటే 15. ఎక్స్ మైనస్ 15 ఈ జార్జికి వచ్చిన మార్కులు. ఇప్పుడు ముగ్గురికి కలిపి వచ్చిన మార్కులు, ముగ్గురి యొక్క మొత్తం మార్కులు ఎంతండి 235. 235 లెక్క ప్రకారం. ఓకేనా, లెక్క ప్రకారం మనకి 235. ఇప్పుడు ఈ రెండింటిని సమం చేస్తాం అనమాట. సమం చేస్తే ఎక్స్ ప్లస్ 10 ప్లస్ ఎక్స్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 235. ఇప్పుడు ఎక్స్ అంటే ఒక దగ్గర తీసుకోండి. అంటే ఎక్స్ ప్లస్ 10 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 235. అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీన్ని చూస్తే 3x ఈ 10 నుంచి 15 తీస్తే -5 ఈజ్ ఈక్వల్ టు 235. ఇప్పుడు ఏమన్నాడు, 3x
మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 235. 3x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న -5 అటు సైడ్ ఏమవుతుందండి ప్లస్ అవుతుంది అంటే 235 ప్లస్ 5. 3x ఈజ్ ఈక్వల్ టు మనం కలిపిస్తే 235 నుంచి 5 కలిపితే 240 తెలుసు కదా. 5 5 10 4 2 అంటే 240 240 అయింది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 240 ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్తే ఏముందండి డివైడ్ చేస్తుంది అంటే 3 ఎంతండి 240ని 3 చేత భాగిస్తే 3 8 24 3 8 24 0 0 అంటే ఇక్కడ 0 అంటే 80 టైమ్స్ 80 సార్లు పోతుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు 80. ఇప్పుడు మనకి ఏమడిగాడు క్వశ్చన్ లో జార్జ్ యొక్క మార్కులు ఎంత అన్నాడు అదే రాస్తాం. జార్జ్ యొక్క మార్కులు జార్జ్ యొక్క మార్కులు ఎంతండి x మైనస్ 15. x అంటే ఎంతండి 80 మైనస్ 15 అంటే 80 నుంచి 15 తీస్తే ఎంత 65. చూడండి 80 15 10 నుంచి 5 తీస్తే 5 ఇంకెక్కడ 7 ఉంది 7 నుంచి 1 తీస్తే 6 అంటే 65. సో 65 మనకి ఎక్కడ ఉంది చూసారా ఏ 80 బి 65. మీరు ఇక్కడ కంగారు పడచ్చు ఎక్స్ విలువ 80 రాగానే ఫస్ట్ టక్ మన 80 ఆన్సర్ పెడేస్తారు మీరు. ఎక్స్ అనేది ఎవరో మార్కులు దినేష్కి వచ్చిన మార్కులు ఎక్స్. క్వశ్చన్ ఏమడిగాడు మనకి జార్జికి వచ్చిన మార్కులు అడిగాడు. జార్జికి వచ్చిన మార్కులు ఎంతండి ఎక్స్ మైనస్ 15 అంటే ఎక్స్ 80 మైనస్ 15 కనుక తీసినట్లయితే 65 రావడం జరుగుతుంది. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 65 అవుతుంది. మీరు ఇలా కంగారు పడకుండా జాగ్రత్తగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ పడదు. మనకి ఏమి ఇచ్చారు అసలు ఇవ్వడం వాడు మొత్తం మార్కులు మాత్రం ఇచ్చాడు కానీ దాన్ని స్టెప్ బై స్టెప్ 1 by 1 మనం క్లియర్ గా వేసి తెచ్చుకున్నట్లయితే ఎలాంటి సమనైనా సరే ఈజీగా చెయ్యవచ్చు. ఓకేనా. నెక్స్ట్ టైం చూద్దాం. 5th సమ్ చూసినట్లయితే చూడండి ఏచుడు 2 స్క్వేర్ 3 క్యూబ్ 5 to the power of 5 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ ఇంటూ 7 మరియు 2 to the power of 4 3 to the power of 4 5 ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 13. గరిష్ట సామాన్య భాజకం ఎంత ఏంటండి గరిష్ట సామాన్య భాజకం ఎంత ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఏ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 5 ఇంటూ 7 ఇంటూ 13 అలాగే 2 to the power of 4 3 to the power of 4 5 to the power of 5. సి 2 to the power of 4 3 to the power of 4 5 square into 7 into 11 and 2 square into 3 square into 5. ఇవి సమ్ అండి. వాడు ఏమి ఇచ్చినా మనం అది రాసుకుందాం. సాధన ఫస్ట్ ఏమి ఇచ్చాడు 2 స్క్వేర్ ఇంటూ 3 to the power of 3 క్యూబ్ ఇంటూ 5 to the power of 5. సెకండ్ వన్ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7. తర్వాత ఏమి ఇచ్చాడు 2 to the power of 4 ఇంటూ 3 to the power of 4 ఇంటూ 5 ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 13. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎల్సిఎం తర్వాత హెచ్సిఎఫ్ గరిష్ట సామాన్య భాజకం లేదా గరిష్ట సామాన్య భాజకం మీరు తేడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిలో కామన్ గా ఏదైతే ఉందో అదే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. ఇందులో 2 స్క్వేర్ ఉందా అంటే ఉంది. ఇందులో 2 స్క్వేర్ ఉందంటే ఉంది. అంటే ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడ కూడా ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 3 క్యూబ్ ఉంది. ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. ఇక్కడ 3 to the power of 4 ఉందంటే 3 స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 5 to the power of 5 5 స్క్వేర్ 5 అంటే ఈ మూడింట్లో కామన్ కూడా 5 అనేది ఉంది. 7 ఈ రెండింట్లో ఉంది కానీ ఇక్కడ లేదు. 13 ఇక్కడ ఉందా లేదు. కాబట్టి ఈ మూడు రాసుకుందాం మనం 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7. ఇలాంటి ఆన్సర్లు ఏమైనా ఇచ్చారని చూద్దాం. చూడండి ఏ ఇవ్వలేదు, బి ఇవ్వలేదు, సి ఇవ్వలేదు, డి 2 స్క్వేర్
ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. అలాంటిది ఇచ్చాడా? ఇది చూడండి అండి, 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇంటూ 5 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. మనం 6 లెక్క ఏమి ఇచ్చాడు? క్రింది వాటిలో దేన్ని 3, 4, 5 మరియు 6లచే భాగించవచ్చును. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ 36, బి 60, సి 80, డి 90 ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఏమన్నాడు? 3, 4, 5 మరియు 6చే భాగించవచ్చును అన్నాడు. ఇప్పుడు మనం బాగా గమనిస్తే భాజనీయ సూత్రాలు మీకు తెలియాలండి. అంటే మీకు ఇక్కడ క్లియర్ గా చేసి డివిజన్ చేసేచ్చు, కానీ మీకు సింప్లిఫై గా మీకు రేపు ఇదే నెంబర్ కాకుండా వేరే ఇస్తే వాటి కోసం మీకు క్లియర్ గా తెలియాలన్న ఉద్దేశంతో భాజనీయ సూత్రాలు చెప్తున్నాను. ఫస్ట్ చూద్దాం చూడండి. 3, 4, 5 మరియు 6 చే అన్నాడు. అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే భాజనీయ సూత్రం 3 యొక్క భాజనీయ సూత్రం మీకు తెలుసా? 3 యొక్క భాజనీయ సూత్రం ఏంటండి? ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3చే భాగించబడితే, అర్థమైందండి? ఒక సంఖ్య ఉంటది, ఆ సంఖ్య అంతా కలిపేస్తే ఒక సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య 3చే భాగించబడితే ఆ సంఖ్య 3చే నిశ్శేషముగా భాగించబడుతుంది. అంటే ఆ సంఖ్య అంతటా మనం డివైడ్ చేయక లేకుండా ఆ సంఖ్య మొత్తం చేసేసి దాన్ని 3 చేత భాగించినట్లయితే అది నిశ్శేషముగా, అంటే శేషం 0 రావాలన్నమాట. నిశ్శేషముగా అంటే ఆ శేషం 0 వచ్చేట్టుగా భాగించబడితే అది 3చే భాగించబడుతుంది. దీన్ని భాజనీయ సూత్రం అంటాం. అంటే ఇక్కడ 3చే నిశ్శేషంగా 0 వచ్చింది అంటే 36 వస్తుంది, 60 వస్తుంది, 80 వస్తుందా, 90 వస్తుంది. ఆ విధంగా మనం చూసుకొని చేస్తామండి. ఇప్పుడు 3 యొక్క భాజనీయ సూత్రం మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూస్తే 36లో 3 అవుతుంది, 60లో 3 అవుతుంది, 80లో అవుతుందా అంటే అవదండి. మొత్తం 8 వస్తుంది, 8లో 3 అవుతుందా? అవదు. అంటే 80 కాదు, 90లో అవుతుంది. ఓకే, అంటే 3 యొక్క భాజనీయ సూత్రం మనం ఈజీగా తెలుసుకున్నాం. తర్వాత 4 అని చూసారా? ఇప్పుడు 4 యొక్క భాజనీయ సూత్రం చూద్దాం. 4 యొక్క భాజనీయ సూత్రం ఏంటండి? ఒక సంఖ్య చివరి 2 స్థానాలు సున్నాలున్నా, అంటే ఒక సంఖ్య ఉంటదండి, అది 2 అంకెల సంఖ్య అవ్వచ్చు, 3 అంకెల సంఖ్య ఏదైనా సరే. ఏమన్నాడు? 2 చివరి స్థానాలు 2 సున్నాలున్నా, లేక చివరి 2 అంకెలచే ఏర్పడ్డ సంఖ్య, అంటే చివరి 2 అంకెలు ఉంటాయి, వాటిచే ఏర్పడ్డ సంఖ్య 4చే నిశ్శేషముగా భాగించబడితే, అంటే సంఖ్య అంతా కాకుండా చివరిగా ఉన్నటువంటి 1ల స్థానంలో 10ల స్థానంలో ఉన్నటువంటి అంకెలతో ఏర్పడిన సంఖ్య 4చే భాగించబడితే ఆ సంఖ్య 4చే నిశ్శేషముగా భాగించబడుతుంది. ఇది 4 యొక్క భాజనీయ సూత్రం. ఆ ప్రకారం మనం ఇక్కడ చూద్దాం చూడండి. 36లో 4 ఎక్కం పోతుంది, 60లో పోతుంది, 80లో అవుతుంది, కానీ 90లో 4 ఎక్కం అవుతుందండి. 24 80, తర్వాత 22 4 88, కానీ అవ్వదండి. కాబట్టి 90 అవ్వదు, 80 అవ్వదు. ఓకే, నెక్స్ట్ 5 యొక్క భాజనీయ సూత్రం. తర్వాత ఏమి ఇచ్చాడు? 3, 4 తర్వాత 5 ఇచ్చాడు. 5 యొక్క భాజనీయ సూత్రం ఏమిటి? 5 యొక్క భాజనీయ సూత్రం ఏంటండి? చూడండి, ఒక సంఖ్య 1ల స్థానంలో 0 లేక 5 ఉంటే, అంటే 1ల స్థానంలో ఈ చివరి ఉన్నటువంటి స్థానంలో 0 లేదా 5 ఉన్నట్లయితే ఆ సంఖ్య 5చే నిశ్శేషముగా భాగించబడుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఉందండి, ఇక్కడ 0 ఉందా? లేదు, అంటే ఏ కాదు. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. మీరు బాగా గమనిస్తే 3లో ఇది లేదు, అంటే 80 లేదు, సి కాదు. తర్వాత 4కి 90 కాదు. తర్వాత 5కి 36 కాదు, అంటే బి 60 ఉందండి. ఈ మూడింట్లో కలిపి జరిగేటువంటిది. తర్వాత ఏమిచ్చాడు? 6చే భాగించవచ్చా అన్నాడు. 6చే భాగించవచ్చా అంటే 6 యొక్క భాజనీయ సూత్రం ఏంటి? 6 యొక్క భాజనీయ సూత్రం ఏంటో మనం చూద్దాం చూడండి. ఏమిచ్చాడు? 6 యొక్క భాజనీయ సూత్రం. ఒక సంఖ్య 2, 3లచే నిశ్శేషముగా భాగింపబడితే, అంటే 2 ఎక్కం 3 ఎక్కం చేత నిశ్శేషముగా, అంటే శేషం 0 వచ్చినట్టుగా భాగించబడితే ఆ సంఖ్య 6చే నిశ్శేషముగా భాగింపబడుతుంది. అంటే ఇప్పుడు 2 ఎక్కం 3 ఎక్కం కూడా ఆ సంఖ్యల మందే అయిపోవాలండి. అంటే 60లో అవుతుందా? 2 టేబుల్ అవుతుంది, 3 టేబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటండి?
60. ఓకేనా? అంటే భాజనీయ సూత్రాల మీద మనకి అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు 7వ లెక్క చూద్దామండి. 7వ లెక్క ఏమి ఇచ్చాడు? 3 వరుస సంఖ్యల మొత్తం 15 అయితే, మీరు మన సమ్మె జాగ్రత్తగా గమనించండి. 3 వరుస సంఖ్యల మొత్తం 15 అయితే మధ్య సంఖ్య యొక్క వర్గం ఎంత? మనకి సమ్లో ఏదో ఇచ్చాడో రాసుకుందాం. సాధన చూస్తే 3 వరుస సంఖ్యల మొత్తం ఎంతండి? 15. ఏంటది? మనకు లెక్క ప్రకారం ఓకేనా? 3 వరుస సంఖ్యల మొత్తం 15. అది లెక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు వరుస సంఖ్యలు మనం జాగ్రత్తగా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6 తీసుకుందామండి. లేకపోతే 3, 4, 5 వరుసగా ఉండాలి మనం తీసుకున్న సంఖ్యలు. 3 + 4 + 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 3 + 4 9, 9 + 3 12 అయింది. అంటే కాదు. ఇక్కడ ఏమన్నాడు? 3 వరుస సంఖ్యలు మొత్తం 15 అడిగాడు. చూస్తే 5 + తీసుకున్నాం. 5 + 6 + 7 ఎంత అయిందండి? 11, 18 అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనం 4 + 5 + 6 ఈజ్ ఈక్వల్ టు 15. 6, 4, 10, 5, 15. ఇప్పుడు మధ్య సంఖ్య యొక్క వర్గం ఎంత అంటే, మధ్య సంఖ్య ఏదండి? ఇది. అర్థమవుతుందా? మధ్య సంఖ్య ఏంటండి? 5. ఇప్పుడు 5 యొక్క వర్గం అంటే ఏంటి? 5² అంటే 5 × 5 అంటే 5 × 5 = 25. ఇప్పుడు ఈ 25 అనేది మనకి ఆప్షన్లు ఇచ్చాడా? ఏ 16 ఇచ్చాడు, బి 25 ఇచ్చాడు, సి 36 ఇచ్చాడు, డి 49 ఇచ్చాడు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి. ఓకేనా? ఇలా జాగ్రత్తగా మీరు కన్ఫ్యూజ్ పడకుండా జాగ్రత్తగా చూసి చెయ్యండి. నెక్స్ట్ టైం చూద్దాం. ఇటు మనం ఏంటంటే 8వ సమ్మెను మనం చూసినట్లయితే చూడండి. 1250 మీటర్ల పొడవుగా గల రైలు, చూసారా? 1250 మీటర్ల పొడవుగా గల రైలు 1 కిలోమీటర్ దూరం వెళ్ళడానికి 2 నిమిషాలు పడుతుంది. ఏంటండి? 1 కిలోమీటర్ దూరం వెళ్ళడానికి ఎంత పడుతుందండి? 2 నిమిషాల టైం అనేది పడుతూ ఉంది. అది నిలబడి ఉన్న మరో రైలును, అంటే ఒక రైలు అనేది నిలబడి ఉంది, ఆ రైలును 4 నిమిషాల్లో దాటగలుగుతుంది. మీరు గమనిస్తే ఒక రైలు 1 కిలోమీటర్ పొడవు వెళ్ళడానికి 2 నిమిషాలు పడుతుందట. దాని పొడవు 1250 మీటర్లట. దాని పక్కనే రైల్వే స్టేషన్ లో పక్కనే ఇంకొక రైలు ఆగింది అంటున్నాడు. ఆ రైలుని 4 నిమిషాల్లో దాటగలుగుతుందంట. ఆ రైలు మళ్ళీ ఈ రైలు కూడా 4 నిమిషాల్లో దాన్ని దాటవేస్తుంది. నిలబడి ఉన్న రైలు పొడవు ఎంత? ఈ సమ్ చూస్తే ఎలా ఉంది? నిలబడి ఉన్న రైలు పొడవు తెలియాలంటే మాకేం తెలుస్తుంది? అక్కడ ఇచ్చింది మామూలు ఒక రైలు పొడవు ఇచ్చాడు. మరి మేము ఎలా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చండి ఈజీగా. మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ చేద్దాం సాధన. సాధన ఏంటి? ఇచ్చిన రైలు పొడవు, ఒక రైలు పొడవు ఎంతండి? 1250 మీటర్లు లెక్క ప్రకారం. ఓకేనా? ఇప్పుడు ఏమిచ్చాడు? 1 కిలోమీటర్ వెళ్ళడానికి 2 నిమిషాలు పడుతున్నాడు. ఏంటండి? 2 నిమిషాల్లో ప్రయాణించే దూరం. 2 నిమిషాలలో ప్రయాణించే దూరం ఎంత? 1 కిలోమీటరు. తర్వాత 4 నిమిషాల్లో ప్రయాణించే దూరం. 4 నిమిషాలలో ప్రయాణించే దూరం. ఎందుకంటే ఇక్కడ ఇంకో రైలు దాటానికి 4 నిమిషాలు పడుతుంది అన్నాడు. ఓకేనా? అదే రాస్తాం. 4 నిమిషాల్లో ప్రయాణించే దూరం. ఎంత అన్నాడు? 2 కిలోమీటర్లు. అంటే 2 నిమిషాలకు 1 కిలోమీటర్ అయితే
4 నిమిషాలకి ఎన్ని దూరం ప్రయాణిస్తుందండి? 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ 2 కిలోమీటర్లు మనకి రైలు కూడా మీటర్లు ఇచ్చాడు కాబట్టి మీటర్లో మార్చుకుందాం. మీటర్లో మారితే ఎంతండి? 2000 మీటర్లు. అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు. ఓకేనండి, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు. దాని విధంగా మార్చుకుంటే మనం 2 కిలోమీటర్లు అంటే 2 ఇంటూ 1000. ఇప్పుడు ఎంత అయిందండి? 2000 మీటర్లు. ఈ 2000 మీటర్లలో మనకి ఇప్పుడు నిలబడి ఉన్న రైలు దూరం కావాలి. మనకి నిలబడి ఉన్న రైలు దూరం, నిలబడి ఉన్న రైలు దూరం, నిలబడి ఉన్న రైలు దూరం తెలియాలంటే మనకు తెలుస్తుంది. ఎలాగంటే మనం ప్రయాణించిన దూరం, ప్రయాణించిన దూరము మైనస్ మనం ఎంత దూరం ప్రయాణించాం? 2000 మీటర్లు. ప్రయాణించిన దూరం నుంచి మనం ప్రయాణించిన దూరము మైనస్ మనం ప్రయాణించిన రైలు. ఓకేండి, ప్రయాణించిన రైలు పొడవు రాస్తాం. ప్రయాణించిన రైలు పొడవు. ఓకేనా? అంటే ప్రయాణించిన దూరం ఎంత? 2000 మీటర్లు రాస్తాం. 2000 మీటర్లు. మరి మైనస్ ప్రయాణించిన రైలు పొడవు ఎంత? 1250 మీటర్లు. ఇప్పుడు దీన్ని మైనస్ చేయాలండి మనం. అంటే 2000 నుంచి 1250 తీసేస్తాం. 2000 1250 తీసేస్తే 0. 10 నుంచి ఇక్కడ మనకు 0 కాబట్టి ఒకటి క్యారీ చేసుకుంటూ వస్తాం. అంటే 10 నుంచి 5 తీసేస్తే 5. ఇంకెక్కడ 9 ఉంటుందండి. 9 నుంచి 2 తీసేస్తే 7. ఇక్కడ ఇంక 1 ఉంటుంది. 1 నుండి 1 0 అంటే 750 మీటర్లు. ఆగి ఉన్నాక అక్కడ నిలబడి ఉన్న రైలు పొడవు ఎంతండి? 750 మీటర్లు. ఓకేనా? అర్థమవుతుంది కదా? మీరు కంగారు పడకుండా స్టెప్ బై స్టెప్ ఒకటి వేసుకున్నట్లయితే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు మనం 9వ లెక్కను చూసినట్లయితే చూడండి, ఏమి ఇచ్చాడు? నా గడియారంలో సమయం 7:05 ఉదయం. ఏంటండి సమయం అంతా? 7:05 ఉదయం అయిందట. అది 25 నిమిషాల ముందు ఉంది. అంటే 25 నిమిషాలు ఎక్కువ తిరుగుతుంది అనమాట. టైం మన భాషలో చెప్పాలంటే 25 నిమిషాలు ఎక్కువ తిరుగుతుందంట. అంటే ముందుగా ఉందని చెప్తున్నాడు. సరైన సమయం ఎంత? ఏంటంటే మరి అది ఎక్కువైతే మనం ఈజీగా కొంతమంది తక్కువని 25 మినిట్స్ తీసేస్తాడు. ఏం చెప్పాడు? 25 నిమిషాలు ముందు అన్నాడు. ఇప్పుడు మనకి టైం తీసివేతలో రావాలండి. అది ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? సాధన గడియార సమయం. గడియార సమయం ఎంతండి? మనకి ఎంత ఇచ్చాడు? 7:05. మరి ముందున్న సమయం ఎంత? 25 నిమిషాలు. ఉన్న సమయం ముందుకు ఉన్న సమయం ఎంతండి? 25 నిమిషాలు. అంటే 0.25. ఇప్పుడు అసలు సమయం ఎంత? అసలు సమయం మనం రాయాలి. అసలు సమయం తీస్తే ఇప్పుడు 7:05 నుంచి 25 నిమిషాలు అనేది తీయాలి. తీద్దాం చూడండి. 7:05 అండ్ 0.25 తీయాలి. ఇప్పుడు 5 నుంచి 5 తీస్తే 0. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి? 0 ఉంటే 10 అనుకుంటాం. మనకి 1 సెకండ్ వచ్చి ఎంత అండి? ఈక్వల్ టు 60 సెకండ్స్. ఇప్పుడు ఇక్కడ 6 వేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? 6 వస్తుంది. అప్పుడు 6 నుంచి 2 ఇస్తే ఎంత? 4. మరలా ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ కూడా 6 అనేది ఉంటుందండి. ఒకటి ఇక్కడ తెచ్చుకుంటే ఇంకేం మిగులుతుందండి? 6 మిగులుతుంది. అంటే 6
అంటే 6:40. మనకి అసలు సమయం ఎంతండి? 6:40. 6:40 ఉందా చూడండి ఆప్షన్ లో. ఏ 7:30 ఉదయం, బి 7:50 ఉదయం, సి 6:40 ఉదయం. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు మనం 10వ సమ్ చూద్దాం. 10వ సమ్ ఏమి ఇచ్చాడు? 5555 ఎలా రాస్తారు? ఇప్పుడు మనం ఒక సంఖ్యను విశదీకరించిన సంఖ్యని సింప్లిఫై గా రాయడం మనం నేర్చుకుంటామండి. మన క్లాసులో ఇంచుమించు ఈ విధమైనటువంటి విషయం చెప్పాం. ఇప్పుడు ఏమన్నాడు? పోనీ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనం రాద్దాం. రాస్తే 5000 అంటే 5000 ప్లస్ 500 అంటే 500 ప్లస్ 50 ప్లస్ 5. ఓకేనా? అర్థమైందా? మీకు కన్ఫ్యూజ్ పడకుండా చూడండి. 5000 అంటే 5000 రాసుకున్నాం. 500 ప్లస్ 500, 50 ప్లస్ 50 ప్లస్ 5 అనేది రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఎడిషన్ చేద్దాం, అంటే కూడికి చేద్దాం. ప్లస్ చేస్తే చూడండి 5000, తర్వాత ఎంత ఇచ్చాడు? 500, తర్వాత ఎంతండి? 50, తర్వాత 5. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం కలిపినట్లయితే చూడండి 5, తర్వాత 5, ఇక్కడ 0 ప్లస్ 5 5 అంటే 5555. ఓకేనండి? అది ఎక్కడ ఇచ్చారు చూడండి ఆప్షన్ లో. ఏ 5055, బి 5505, సి 5550, డి 5555. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు మనం 11వ లెక్కను చూసినట్లయితే ఏమొచ్చిందండి? 2 అంకెల మొత్తము 8, దాని ఫలితము 15 అయినా వాటి విలోమాల సంఖ్య ఎంత అనండి. మీరు లెక్కించినప్పుడు జాగ్రత్తగా గమనించాలి, కంగారు పడకండి. ఇప్పుడు మనం ఏదైతే ఇచ్చాడో రాసుకుందాం. చూడండి ఏమి ఇచ్చాడు? సాధన 2 అంకెల మొత్తం ఎంతండి? మనకు లెక్క ఎంత ఇచ్చాడు? 8. తర్వాత దాని ఫలితం అంటే 2 అంకెల లబ్ధం. 2 అంకెల లబ్ధము. లబ్ధమన్నా ఫలితమన్నా మీరు కంగారు పడొద్దు. అప్పుడు ఎంతండి? 15. ఇప్పుడు వాటి విలోమాల సంఖ్య ఎంత అని అడిగాడు. మనకి దానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటండి? 2 సంఖ్యల వృత్కలమాల ఎంతండి? 2 సంఖ్యల మొత్తము బై 2 సంఖ్యల లబ్ధము. ఏంటి? 2 సంఖ్యల మొత్తము బై 2 సంఖ్యల లబ్ధము. ఇప్పుడు 2 సంఖ్యల మొత్తం మనకి ఇక్కడ ఏమవుతుందండి? వాటి యొక్క విలోమాల సంఖ్య. 2 సంఖ్యల మొత్తం అంటే ఎంతండి? 8 బై 2 సంఖ్యల లబ్ధం అంటే 15. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 8/15. ఇక్కడ ఎక్కడ నుంచి ఉందని ఆన్సర్? ఏ 8/15, బి 15/8, సి 27, డి 7. చివరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఏ. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. 2వ లెక్కను చూసినట్లయితే ఒక వస్తువు యొక్క క్రయ విక్రయ ధరల మధ్య వ్యత్యాసం 240. ఏంటండి? క్రయ విక్రయాలు అంటే ఏంటి? కొనడం అమ్మడం యొక్క వ్యత్యాసం ఎంత అన్నాడు? 240. దాని లాభ శాతం 20% అయితే దాని విక్రయ ధర ఎంత? దాని లాభ శాతం ఎంత అండి? 20%. ఇక్కడ పక్కన చూసారు, ఇదంటే పర్సెంట్ లెక్క. ఓకేనా? 20% అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏ 1200, బి 1440 రూపాయలు, సి
1800 రూపాయలు. డి 2440 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఏంటి మనకి కొన్న వేల ఇవ్వాల, అమ్మిన వేల ఇవ్వాల, మరి ఇంకెలాంటి బాబు మన ధరలకు విలువ ఎలా తెలుసుకుంటామంటే కంగారు పడకుండా వాడు ఇచ్చిన దాంతో మనం చేసుకుంటూ వెళ్దాం. సాధన ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి, క్రయ విక్రయాల మధ్య వ్యత్యాసం ఇచ్చాడు. ఒక వస్తువు యొక్క ధరల వ్యత్యాసం ఎంతండి 240. ఓకేనా, ధరల యొక్క వ్యత్యాసం. తర్వాత ఏమి ఇచ్చాడు, లాభం ఇచ్చాడు. లాభ శాతం ఎంతండి 20%. ఇప్పుడు మనకి అమ్మిన వేల అడిగాడు. ఏమన్నాడు, దాన్ని విక్రయ ధర అంటే ఏంటి, అమ్మేసినటువంటి ధర అడిగాడు. అమ్మేసిన ధర కావాలంటే ముందు మనకు కొన్న వేల కావాలి. కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు భేదము బై శాతము ఇంటూ 100. ఇది ఫార్ములా అండి. మనకు కొన్న వేల కావాలనుకుంటే భేదము బై శాతము ఇంటూ 100. ఈ ఫార్ములా మనం అప్లై చేద్దాం. అప్లై చేస్తే చూడండి, కొన్న వేల తీసుకుంటాం. కొన్న వేల అంటే ఇక్కడ మనకి భేదం ఎంత ఇచ్చాడు, 240 240 బై శాతం ఎంత ఇచ్చాడు 20% ఇంటూ 100. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, 0 0 క్యాన్సిల్ చేస్తాం ఫస్ట్. అప్పుడు 2 ఈ 10లో 5 టైమ్స్ పోతుంది. అంటే 240 ఇంటూ 5 అంటే 240ని 5 చేత మనం మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే 5 0 0 5 4 20 అంటే 0 5 4 20 0 2 వేసుకున్నాం. 5 2 10 12 ఎంతండి 1200. మనకు కొన్న వేల ఎంత వచ్చింది, 1200 వచ్చింది. మరి ఇక్కడ మనకి ఆప్షన్లో ఏమి ఇచ్చారు, 1200 వచ్చాయి. వెంటనే టక్ మన వెళ్ళి 1200 ఆన్సర్ పెట్టేస్తారు. 1200 అంటే కరెక్ట్ ఆన్సర్ కాదు, కంగారు పడకూడదు. ఇప్పుడు మనం ఓన్లీ కొన్న వేల వచ్చింది, కానీ వాడు మనకి ఏమడిగాడు, అమ్మిన వేల అడిగాడు. అప్పుడు అమ్మిన వేల ఎంతండి, కొన్న వేల ప్లస్ లాభము. కొన్న వేల ఎంతండి 1200 ప్లస్ లాభం ఎంత ఇచ్చాడు 240. అప్పుడు దాన్ని యాడ్ చేస్తే 1200 ప్లస్ 240 యాడ్ చేయండి. 0 4 2 2 4 1 అంటే 1440. 1440 ఎక్కడ ఉంది, ఏ 1200, బి 1440, సి 1800, డి 2440. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, బి అవుతుంది. ఇలా కంగారు పడకుండా జాగ్రత్తగా ప్రతి స్టెప్ ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు మనం 13 లెక్కను చూసినట్లయితే ఏమన్నాడు, 5 సెంటీమీటర్లు కిలోమీటర్లలో లెక్కిస్తే ఎంత. ఏంటండి, మనకి ఇక్కడ 5 సెంటీమీటర్లు అనేది ఇవ్వడం జరిగింది, దాన్ని కిలోమీటర్లో లెక్కిస్తే ఎంత అని అడగడం జరిగింది. ఏ 0.005 కిలోమీటర్స్, బి 0.0005 కిలోమీటర్స్, సి 0.00005 కిలోమీటర్స్, డి 0.00005 కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి సెంటీమీటర్లో ఉంది, దీన్ని కిలోమీటర్లో మార్చడం ఎలా చూద్దాం. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు సాధన 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్లో మార్చే కన్నా ముందు మనం ఏం చేద్దామండి, మిల్లీమీటర్లో మారుతాం. అప్పుడు ఎన్ని మిల్లీమీటర్లు వస్తుంది, 1000 మిల్లీమీటర్స్. ఇప్పుడు మిల్లీమీటర్ల కింద ఇచ్చాడు, మనకి సెంటీమీటర్ల కింద ఇవ్వడం జరిగిందండి. అదే రాస్తాం. అప్పుడు 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు
100 సెంటీమీటర్స్. ఓకేనా? అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్, 1000 మిల్లీమీటర్స్, అండ్ 1 మిల్లీలీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్స్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాతో మనం మ్యాథ్స్ కనుక చేసినట్లయితే ఫస్ట్ చేస్తాం. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 1000 మిల్లీమీటర్స్ ఇంటూ 100 సెంటీమీటర్స్. అప్పుడు ఎంత అవుతుందండి? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ 5 ఎలా మార్చాలి అంటే ఏం చేస్తామండి? డివైడ్ చేస్తాం. 5/1 lakh. దీన్ని రాసుకుంటే 0.0000005. ఇది ఎలా వస్తుంది అంటే చూడండి, చూపిస్తా. ఇక్కడ మనకి ఏంటండి? 1 lakh 5. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ అవుతుందా? అవుతుంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. 0.00 అంటే ఫస్ట్ పాయింట్ పెట్టినట్టు పెట్టాలి. అక్కడి నుంచి జీరోస్ పెట్టాలి. 0 0 0 0 0 0 0 0. అంటే ఇప్పుడు 5 టైమ్స్ n lakh 5 lakhs 0. ఓకేనా? అదవుతుందండి. అంటే మనం ఇది సింప్లిఫై మీకు అర్థం అవ్వాలని చెప్పేసి డివిజన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం చూద్దాం. మనకి ఒక వ్యాపారి ఒక కుర్చీని 15% లాభానికి బదులు 8% లాభానికి అమ్మితే ఏంటండి? 15% లాభానికి బదులు 8% లాభానికి అమ్మాడు. మీరు కన్ఫ్యూజ్ పడకండి. అంటే 8% లాభానికి అమ్మాడు కానీ 15% అంటున్నాడు. అంటే ఆ భేదం తీసుకుంటాను అనమాట మనకి. అప్పుడు ఏమన్నాడు? అతనికి 56 తక్కువ వచ్చింది. అంటే వచ్చిన లాభంలో 56 తక్కువ రావడం అనేది జరిగింది. ఆ కుర్చీ అసలు ఖరీదు ఎంత? అసలు ఖరీదు ఎంత మనకు తెలుసా? తెలియదు. కాబట్టి ఇక్కడ మనకి ఏ 700, బి 800, సి 900, డి 950 కూడా జరిగింది. ఇప్పుడు కనుక చూసినట్లయితే సాధన మనకి లాభ శాతాలు ఇచ్చాడు. ఎంతంత? లాభ శాతం యొక్క భేదము ఎంతండి? 15% మైనస్ 8%. తీసేస్తే 15 లోంచి 8 తీస్తే 7. ఇది వచ్చి కదా అందరికీ, అదే రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు 7%. ఇక్కడ ఏమని ఇచ్చాడు? మరలా లాభానికి అమ్మితే తగ్గిన అతనికి 56 తక్కువ వచ్చిందంట. అంటే తక్కువ వచ్చిన వెల, తక్కువ వచ్చిన సొమ్ము ఎంతండి? 56. అంటే 7% ఈజ్ ఈక్వల్ టు 56. ఇప్పుడు కొన్న వెల కావాలి మనకి. ఇక్కడ ఏమన్నా అసలు ఖరీదు అంటే కొన్న వెల ఈజ్ ఈక్వల్ 100/7. అంటే ఈ 7 ఇందులో 8 టైమ్స్ పోతుంది. అంటే 100 × 8 ఈజ్ ఈక్వల్ టు 800. ఓకేనా? అర్థమైంది కదండి. మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా చూసినట్లయితే ఇలా ఈజీగా వస్తుంది. అప్పుడు ఏ 700, బి 800 కరెక్ట్ అండి, సి 900, డి 950 ఇచ్చింది. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? 800. ఇలా కంగారు పడకుండా ప్రతి లెక్కనే చూడాలి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. మనం 56వ సమ్ చూసినట్లయితే ఏమొచ్చిందండి? 1 కిలోమీటర్ పొడవు ఉన్న గూడ్స్ రైలు ఏంటండి? 1 కిలోమీటర్ పొడవు ఉన్న గూడ్స్ రైలు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఏంటంటే గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉందండి. అది 2 కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది? మీరు బాగా గమనిస్తే రైలు పొడవు ఇచ్చాడు మనకి ఇక్కడ, తర్వాత సొరంగం పొడవు ఇచ్చాడు, కానీ వేగం కూడా ఇచ్చాడు. కానీ ఎంత టైంలో అది
క్రాస్ చేస్తుందని చెప్పేసి అడిగాడు. దేంట్లో బాబు ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ 1 నిమిషం, బి 2 నిమిషాలు, సి 3 నిమిషాలు, డి 4 నిమిషాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వాలా, మనం దీన్ని ఎలా కనుగొనడం అని చెప్పేసి కన్ఫ్యూజ్ పడద్దు. ఫస్ట్ చూద్దాం. మనకి సమ్లో అంటే లెక్కలో ఏదైతే ఇచ్చాడో అవి క్లియర్ గా రాసుకుందాం. ఫస్ట్ సాధన. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి? 1 కిలోమీటర్ పొడవు ఉన్న గూడ్స్ రైలు, అంటే రైలు పొడవు ఇచ్చాడు మనకి. అదే రాసుకుంటాం. రైలు పొడవు, రైలు పొడవు ఎంతండి? 1 కిలోమీటర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? స్వరంగం పొడవు ఇచ్చాడు చూసారా? అది 2 కిలోమీటర్ల స్వరంగం పొడవు మార్గాన్ని, అంటే స్వరంగం పొడవు రాస్తాం. స్వరంగం పొడవు, స్వరంగం పొడవు ఎంతండి? 2 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇంకా మనకేమి ఇచ్చాడు వాడు? వేగం ఇచ్చాడు. అదే రాస్తాం. రైలు వేగం. రైలు వేగం ఎంతండి? 45 కిలోమీటర్ బై అవర్. గంటకి 45 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా మనకేమి ఇచ్చాడు ఈసారి? మనకి ఈ ఫిజిక్స్ లో దూరంకి ఏంటంటే మనకి వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. ఇది మనకి ఫార్ములా. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం సమ్ అనేది చేస్తాం. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఏం కావాలి? దూరం ఇచ్చాడు, వేగం ఇచ్చాడు, కాలము కావాలి. దాన్ని రాసుకున్నాం. ఏమప్పుడు అవుతుంది? కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. ఓకేనా? అర్థమవుతుందండి? ఇప్పుడు మనకి కాలం ఫార్ములాని అప్లై చేస్తాం. అప్లై చేస్తే మనకి ఏమి వచ్చేటువంటి? ఫస్ట్ దూరం. దూరం ఎంత? 1 + 2 3 కిలోమీటర్స్. 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3 కిలోమీటర్స్. మనకి దూరం అనేది వచ్చింది, వేగం అనేది ఉంది. ఇప్పుడు కాలం కావాలి. అదే మనం మెన్షన్ చేస్తాం. చూడండి, చేస్తే దూరం ఎంత? 3 బై వేగం ఎంత? 45 ఇంటూ ఎంతకి? గంటకి. ఓకేనండి? ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ 3 టేబుల్ 1 టైం, ఇక్కడ 1 3 3 5 3 15. ఓకేనా? ఇప్పుడు ఈ 15లో 5 3 టైమ్స్, ఇక్కడ 5 ఎన్ని సార్లు పోతుందండి? 1 5 5 20 ఉంటుంది. 2 5 10 అంటే 12 టైమ్స్. 12 5 60. ఇప్పుడు ఈ 3 ఇందులో 4 టైమ్స్ పోతుంది, అంటే 4 నిమిషాలు. అంటే మనం 1 కిలోమీటర్ పొడవున్న గూడ్స్ రైలు 2 కిలోమీటర్ల పొడవున్న సొరంగ మార్గాన్ని ఎంత టైంలో దాటుతుందండి? 4 నిమిషాల్లో దాటుతుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? డి. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. 7వ లెక్క కనుక మనం చూసినట్లయితే చూడండి, ఏమి ఇచ్చాడు? ఒక నీటి తొట్టి పొడవు, వెడల్పు, ఎత్తు క్రమంగా 11 మీటర్లు, 10 మీటర్లు మరియు 9 మీటర్లు ఇవ్వడం జరిగింది. ఏమన్నా తర్వాత అయితే మనకు ఒక తొట్టు పొడవు ఇచ్చాడు. అయితే తొట్టిలో 6 మీటర్ల ఎత్తు వరకు, అంటే ఇక్కడ అసలు ఎత్తు ఎంతండి? 9 మీటర్లు. కానీ ఎంత ఎత్తు వరకు అన్నాడు? 6 మీటర్ల ఎత్తు వరకు నీరు నింపారు. అంటే 6 మీటర్ల ఎత్తు వరకు నీరు అనేది నింపడం జరిగింది. ఖాళీగా ఉన్న ప్రదేశం ఎంత అని అడగడం జరిగింది. ఇప్పుడు మనం తొట్టేసుకుందాం. తొట్టేసుకుంటే ఇది ఒక తొట్టె. దీనికి ఏమి ఇచ్చాడు? మనకి 11 మీటర్ల పొడవు ఇచ్చాడు. ఈ పొడవు రాసుకుంటాం. అంటే ఇది 11 మీటర్లు. వెడల్పు ఎంత ఇచ్చాడు? 10 మీటర్లు. అదే రాస్తాం. అంటే ఇది
10 మీటర్లు. మరి ఎత్తు ఎంత ఇచ్చాడండి? 9 మీటర్లు ఇచ్చాడండి. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు 9 మీటర్లు. ఇది మనకే డయాగ్రామ్ అండి. అర్థమవుతుంది కదా మీకు క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ డయాగ్రామ్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఖాళీగా ఉన్న ప్రదేశం కావాలి అంటే ఒక దీర్ఘ గణప యొక్క ఘనపరిమాణం కనుక మనం తీసుకున్నట్లయితే వైశాల్యం వేరు, ఘనపరిమాణం వేరు. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమైతే ఇచ్చిన లెక్కలో అవి రాసుకుందాం. సాధన ఫస్ట్ ఏంటంటే ఒక నీటి తొట్టి యొక్క పొడవు అదే రాసుకుంటాం. ఒక నీటి తొట్టె యొక్క పొడవు ఎంతండి? 11 మీటర్. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? వెడల్పు అదే రాస్తాం. ఒక నీటి తొట్టె యొక్క వెడల్పు ఎంత అన్నారు? 10 మీటర్లు. ఓకేనా? నెక్స్ట్ ఎత్తిచ్చాడు. ఆ ఎత్తు కూడా రాస్తాం. ఒక నీటి తొట్టె యొక్క ఎత్తు ఎంతండి? 9 మీటర్లు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం? దీని యొక్క ఘనపరిమాణం తీసుకుంటాం. ఘనపరిమాణ సూత్రం ఏంటి తెలుసు కదా? L × B × H. దీర్ఘ ఘనపరిమాణ ఘనపరిమాణం ఎంతండి? L × B × H. ఇది ఫార్ములా. ఇప్పుడు మనకే పొడవు అంటే L, వెడల్పు అంటే B, ఎత్తు అంటే H. ఓకేనా? దీని ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఒక నీటి తొట్టె యొక్క ఘనపరిమాణం L × B × H కానీ తీసుకున్నట్లయితే 11 × L అంటే 11 కదా, ఇంటూ B అంటే 10 × H అంటే 9. అప్పుడు 11 9 99 అంటే 99 × 10. ఇక్కడ 99ని 10తో మల్టిప్లికేషన్ చేస్తే 0 9 9 0 0 1 9 9 1 9 9 అంటే 990 చదరపు మీటర్లు. ఇప్పుడు మనకి మొత్తం తొట్టి యొక్క దీర్ఘ పరిమాణం అదే రాస్తాం అక్కడ. మొత్తం ఒక నీటి తొట్టి యొక్క ఘనపరిమాణం 990 రావడం జరిగింది. ఇది మొత్తం అండి. ఇప్పుడు ఏం చేయాలి? నీటితో నిండినటువంటి ఘనపరిమాణం మనం చూద్దాం. ఇప్పుడు నీటితో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? 6 మీటర్ల ఎత్తు వరకు నీటితో నింపారు అని అంటే దీని యొక్క పొడవుని 6 మీటర్లు. 6 మీటర్ల ఎత్తు వరకు వాటర్ నింపడం జరిగిందట ఈ తొట్టిలో. ఇలాగా 6 మీటర్ల ఎత్తు వరకు నీటి నింపడం అనేది జరిగింది. ఇప్పుడు అదే రాస్తాం. నీటితో నిండిన తొట్టి యొక్క ఘనపరిమాణం చూసుకుంటాం. అంటే నీటితో నిండిన తొట్టె యొక్క ఎత్తు ఎంతండి? నీటితో నిండిన తొట్టె యొక్క ఎత్తు ఎంత? 6 మీటర్లు. అంటే H = 6 మీటర్లు. నీటితో నిండిన తొట్టె యొక్క పొడవు L ఎంతండి? దీని పొడవు మామూలుగానే ఉంది, అంటే ఎత్తు తగ్గింది. పొడవు ఎంత? 11 మీటర్లు. తర్వాత నీటితో నిండిన తొట్టె యొక్క
వెడల్పు అంటే బి ఎంత ఇచ్చాడు మనకి 10 మీటర్లు. అదే రాస్తాం 10 మీటర్లు. ఇప్పుడు ఏం చేస్తాం, నీటితో నిండిన తొట్టి యొక్క దీర్ఘ ఘన పరిమాణం. ఒక నీటితో నిండిన తొట్టె యొక్క ఘన పరిమాణం. ఘనపు ఘన పరిమాణం. మళ్ళీ ఏంటంటే సేమ్ ఫార్ములా L ఇంటూ బి ఇంటూ హెచ్. అదే ఫార్ములా మనం అప్లై చేస్తే L అంటే ఎంత 11 ఇంటూ బి అంటే 10 ఇంటూ హెచ్ అంటే 6. సేమ్ 6 11 66. 66 ఇంటూ 10 0 0 ఒక అర్థమవుతుంది కదా. ఒక 6 6 ఒక 6 6 అంటే 660. 660 చదరపు మీటర్లు. ఓకే అండి, ఇప్పుడు ఖాళీగా ఉన్నదని మనం చూసుకున్నాం. తర్వాత నీటితో నిండిందని మనం చూసుకున్నాం. సరే, చదరపు మీటర్లు వచ్చినాయి. మరి ఇప్పుడు ఖాళీగా అంటే నీటితో నిండకుండా ఖాళీగా ఉన్నటువంటి తొట్టి యొక్క ఘన పరిమాణం మనం తీసుకుందాం. అది ఎలా చేద్దాం చూడండి. ఏముంది, ఈ పుల్లు అంటే ఈ తొట్టి యొక్క మొత్తం ఘన పరిమాణం నుంచి నీటితో ఉన్న ఘన పరిమాణం తీసేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అదే రాస్తాం. ఖాళీ తొట్టి యొక్క మొత్తం ఘన పరిమాణం. ఖాళీ తొట్టి యొక్క ఘన పరిమాణం మొత్తం. ఘనపు ఘన పరిమాణం మొత్తం ఈజ్ ఈక్వల్ టు 990 చదరపు మీటర్లు. నెక్స్ట్ నీటితో నిండిన తొట్టె యొక్క ఘనపు ఘన పరిమాణం ఎంతండి, 660 చదరపు మీటర్లు. ఇప్పుడు ఖాళీగా ఉన్న తొట్టి యొక్క ఘన పరిమాణం. తొట్టి యొక్క ఖాళీగా ఉన్న ప్రదేశం. ఎంతండి, మొత్తం నుంచి అంటే ఘన పరిమాణం మొత్తం నుంచి నీటితో నేను ఘన పరిమాణం తీసేసినట్లయితే చదరపు మీటర్లు తీసేస్తే మనకి ఖాళీగా ఉన్న ప్రదేశం వస్తుంది. అంటే 990 మైనస్ 660 మీటర్లు. దీన్ని మనం 990 నుంచి 660 తీసేసినట్లయితే చూడండి, 0 నుంచి 0 తీస్తే 0, 9 నుంచి 6 తీస్తే 3, 9 నుంచి 6 తీస్తే 3 అంటే 330 చదరపు మీటర్లు. ఖాళీ నీటి తొట్టి యొక్క ప్రదేశం అనేది కనుగొనాలి. అదే రాస్తాం. ఖాళీ ప్రదేశం రాస్తే ఇక్కడ 330/930 వేస్తాం. 330/930 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 టేబుల్ 1 టైమ్, ఇక్కడ 3 టేబుల్ 1 టైమ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 3 టేబుల్ 3 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్ అంటే 11/33. ఇక్కడ 11 టేబుల్ 1 టైమ్, ఇక్కడ 3 టైమ్స్ అంటే 1/3. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, 1/3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవడం జరుగుతుంది. ఇలా కంగారు పడకుండా ప్రతి సమ్ము జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. 18 లెక్కను చూసినట్లయితే ఇచ్చాడు 12 మీటర్లు ఇంటూ 10 మీటర్లు ఏంటండి కొలతలుగా ఉన్న ఒక భూమికి, అంటే మన కొలతలు ఇచ్చాడు, ఆ కొలతలుగా ఉన్న భూమికి నేల మీద పలకలు పరచడానికి 10 సెంటీమీటర్ల నుండి 8 సెంటీమీటర్ల కొలతలుగా ఉన్న పలకలు ఎన్ని కావాలి? మన భాషలో అర్థం అవ్వాలంటే టైల్స్, ఒక గదికి టైల్స్ ఎన్ని కావాలో తాపీ మిస్త్రి ఏ విధంగా లెక్క చేస్తారో మనం ఇప్పుడు చూద్దామండి. వాడు ఏమిచ్చాడు, 12 మీటర్లు ఇంటూ 10 మీటర్ల కొలతున్న భూమి ఇచ్చాడు. తర్వాత 10 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు ఉన్నటువంటి పలకలు మనం చూద్దాం. సాధన
చూస్తే మనకి ఏదైతే ఇచ్చాడో అది రాద్దాం. ఫస్ట్ భూమి పొడవు, భూమి పొడవు ఎల్ ఎంతండి? 12 మీటర్లు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్లు. భూమి వెడల్పు టు 10 మీటర్లు. అదే రాస్తాం 10 మీటర్లు. ఇదేంటి? లెక్క ప్రకారం అంటే లెక్క ప్రకారం. ఇప్పుడు దీర్ఘ చతురస్ర వైశాల్య సూత్రం తెలుసు కదండి మీకు, ఎల్ ఇంటూ బి. అదే రాస్తాం దీర్ఘ చతురస్ర వైశాల్యం. దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంతండి? ఎల్ ఇంటూ బి. ఈ ఫార్ములాని మనం అప్లై చేస్తాం. ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే అప్పుడు భూమి వైశాల్యం, భూమి వైశాల్యం ఎంతండి? 12 ఇంటూ 10 అంటే 2 ఇంటూ 10. 0 0 0 0 ఒక 2 2 ఒక్కొక్కటి 1 అంటే 120. ఓకేనా? అది రాస్తాం. అంటే 120 చదరపు సెంటీమీటర్లు అండి, చదరపు సెంటీమీటర్లు రావడం జరిగింది అండి. 120 చదరపు మీటర్లు. ఇప్పుడు ఏం చేయడు? పలక పొడవు రాసుకుంటాం. పలక పొడవు ఎంత ఇచ్చాడండి? ఎల్ల 10 సెంటీమీటర్లు. 10 సెంటీమీటర్లు. పలక వెడల్పు బి 8 సెంటీమీటర్లు. ఇక్కడ సేమ్ మళ్ళీ ఇది రాసుకుంటాయండి లెక్క ప్రకారం. ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాం? పలక వైశాల్యం అనుకుంటాం. అదే రాస్తాం. పలక వైశాల్యం ఎంత మనకి? 10 ఇంటూ 8 1880 అంటే 80 చదరపు సెంటీమీటర్లు. మనకే పలక వైశాల్యం వచ్చింది, భూమి వైశాల్యం వచ్చింది. ఇప్పుడు ఎన్ని పలకలు కావాలంటే అదే రాస్తాం. 120 చదరపు మీటర్లని సెంటీమీటర్లో మార్చగా. ఎందుకంటే ఇక్కడ టైల్స్ కొలత అనేది సెంటీమీటర్లు ఇచ్చాడు, కానీ ఇక్కడ కొలత అనేది మీటర్ వచ్చి దాన్ని మారుస్తాం. మారిస్తే 120 ఇంటూ 10,000. ఇప్పుడు కావలసిన ఎన్ని టైల్స్ ముక్కలు మనకు కావలసిన టైల్స్ పలకలు, కావలసిన పలకల సంఖ్య, కావలసిన పలకల సంఖ్య ఎంత మనకు కావాలంటే చూడండి, 120 ఇంటూ 10,000 బై 80. అంటే మన పలక వైశాల్యం ఎంతండి? 80 సెంటీమీటర్లు వచ్చింది. దీన్ని భాగించినట్లయితే ఎన్ని పలకలు కావాలి మనకి వస్తుంది. అప్పుడు క్యాన్సిల్ చేస్తే 0 0. ఇక్కడ 2 టేబుల్ టైమ్స్ 4 టైమ్స్, ఇక్కడ 2 టేబుల్ టైమ్స్ 6 టైమ్స్ అంటే 60 టైమ్స్. ఈ 4 టేబుల్ లో 2 టైమ్స్ 2 టైమ్స్, ఇక్కడ 30 టైమ్స్. ఇక్కడ 2 టేబుల్ ఇందులో 15 టైమ్స్ అంటే 15 ఇంటూ 1000 ఈజ్ ఈక్వల్ టు 15,000 పలకలు. 15,000 ఎక్కడ ఉందో చూడండి. 15,000 కానీ చూసినట్లయితే ఏ 12,000, బి 15,000, సి 10,000, డి 18,000. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. 19వ సమగాన్ని చూసినట్లయితే చూడండి ఏమి ఇచ్చాడు? 360 గ్రాములు 3 కిలోగ్రాములలో ఎంత శాతము? ఎంతంటే 360 గ్రాములు ఇచ్చాడు. 3 కిలోగ్రాములలో ఎంత శాతం అని చూద్దాం. సాధన ఇస్తే ఏ 12%, బి 15%, సి 18%, డి 12% ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు సాధారణంగా చూసినట్లయితే ఫస్ట్ ఏం ఇచ్చాడు 360 గ్రాములు. ఇప్పుడు 360 గ్రాములు మనం కిలోగ్రాముల్లో మార్చుకోవాలి అంతే కదండి. అంటే 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. ఎంతండి 1000 గ్రాములు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనకి ఏమన్నా 3 కిలోగ్రాములు అన్నాడంటే 3 కిలోగ్రాములు తీసుకున్నట్లయితే 3 కిలోగ్రాములు కనుక తీసుకుంటే ఎంత అయిందండి అంటే 3 × 1000 అంటే 1 కిలోగ్రామ్ 1000 అయినా 3 కిలోగ్రాములు అప్పుడు 3000 గ్రాములు. ఇప్పుడు మనకి గ్రాముల్లో మార్చుకున్నాం కాబట్టి దాన్ని ఈజీగా మెన్షన్ చేయొచ్చు మనం. ఇప్పుడు చేస్తే అంటే 3000. ఇప్పుడు ఎంత పర్సెంట్ అని చూసినట్లయితే 260/3000 ఇంటూ 100. అర్థమవుతుందా. అంటే పర్సెంటేజ్ మనల్ని ఎంత పర్సెంటేజ్ తెలుసుకోమన్నాడు కాబట్టి పైన వేయాలి 360, కింద 3000 వేయాలి, పక్కన ఇంటూ 100 వేయాలి. చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతే 36/3 అంటే 1 3 3, ఇక్కడ 1 3 3, 2 3 అంటే 12. అంటే ఎంత పర్సెంట్ అండి 12%. ఓకేనా. ఇప్పుడు దీని కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉంది. ఏ 12%, బి 15%, సి 18%, డి 21%. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏ. ఓకేనా. నెక్స్ట్ టైం చూద్దాం. 20వ సమయం చూసినట్లయితే వచ్చింది 4.239. ఇక్కడ మనం 239 అని చదవకూడదండి. 4.239 ని 0.9 భాగిస్తే ఫలం ఎంత వస్తుంది. ఇప్పుడు చూస్తే మనం సాధన చూద్దాం. సాధన ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి 4.239 ఎంతసేపు భాగించాలన్నాడు 0.9. ఇప్పుడు మనకి 0.9 లో డివిజన్ చేయడం అనేది కొద్ది కష్టంగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా చేద్దాం చూడండి. చేస్తే 4.239/0.9 ఇంటూ బై 10/10 ఎలా చేసుకోవచ్చు కదా. అంటే బై 10/10 కింద మనం రాసుకోవచ్చు. దాన్ని ఏమొస్తాం అంటే ఇరువైపులా 10చే భాగించగా అంటే ఇరువైపులా 10చే భాగించగా మనం రాసాం. ఇప్పుడు చూస్తే 10 మల్టిప్లికేషన్ చేయండి. 4.239 చేత 10 చేత మల్టిప్లికేషన్ చేస్తే 0 0 3 0 0 2 0 0 4 0 1 9 9. గమనించండి 1 3 3 1 2 2 1 4 4. దీనికి ఇక్కడ పాయింట్ ఉంది. మీరు ఏం చెప్పట్లేదు అంటే అది ఎలా చెప్తారో నేను చెప్తాను చూడండి. 0 9 3 2 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 అంటే ఇక్కడ 3 ప్లేసెస్ తర్వాత డెసిమల్ అంటే పాయింట్ అనేది ఉంది. ఇప్పుడు చూస్తే 1 2 3 అంటే 3 పాయింట్ల తర్వాత ఇటు నుంచి కౌంట్ చేసుకోము. అంటే 42.39 42.390 మనకి రావడం జరిగింది. ఇప్పుడు 0.9 కూడా 10తో మల్టిప్లికేషన్ చేస్తే 0.9 ఇంటూ 10 9 0 0 0 0 0 1 9 9 1 0 0 అప్పుడు 0 9 0. ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత డెసిమల్ ఉందో ఒక స్థానం అంటే ఇక్కడ ఒక స్థానం తీస్తే అప్పుడు ఎంత అవుతుందండి 9. ఇప్పుడు మనం డివిజన్ చేయడానికి ఈజీ అవుతుంది కదా చూద్దాం. 0.390 కనుక చూసినట్లయితే 9 ఎంతండి 3 9 4 9 4 36. అంటే ఇక్కడ ఎంత ఉంది 12 నుంచి 6 తీస్తే 6. ఇక్కడ 3 దించుకుంటే ఇక్కడ పాయింట్ పెడతాం. ఇక్కడ మరి పాయింట్ ఉంది కదా పాయింట్ పెడతాం. అప్పుడు ఎంత ఉందండి 7 9 63 అంటే 0. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ 9 9 దించుతాం. 1 9 9 0. ఇక్కడ ఏంటండి 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0 ఉంటుంది కానీ 0 మనకి లెక్క ఉంది. పాయింట్ తర్వాత
అప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు? దీన్ని చూస్తే మనం 4.71. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? 4.71 ఎక్కడ చూడండి, 4.71 బిలో ఉందండి. కరెక్ట్ ఆన్సర్ బి. ఈ విధంగా మనం నవోదయ మోడల్ పేపర్లో 20 సమ్స్ ఉంటాయి. 20 సమ్స్కే 25 మార్క్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ విభాగం వచ్చి పేజీ సంబంధించి ఉంటుందండి. వాటికి కూడా మనం క్లియర్గా చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.